2026 సంవత్సరంలో మీ అప్పులన్నీ తీర్చబోతున్నాడు. ఇది నమ్మి ప్రతిరోజు ఈ వాగ్దానాల్ని చదివి ప్రార్థించండి. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యములు చేయబోతున్నాడు. మీరు ఇప్పటివరకు ఎన్నో బాధలు, ఇబ్బందులు, ఇరుకు సమస్యలతో బాధపడి ఉండొచ్చు. కుటుంబంలో ఎన్నో అప్పులు, వేదనలతో ఉండి ఉండొచ్చు. పోయిన 2025 సంవత్సరంలో మీరు ఎన్నో అందరితో అప్పులు ఉండి చాలా మాటలు అనిపించుకొని ఎన్నో బాధలు పడి ఉండొచ్చు. కానీ దేవుడు మీకు ఈ 5 వాగ్దానాలు చదివి రోజు కూడా ప్రార్థించండి. దేవుడు ఈ 2026 సంవత్సరంలో డిసెంబర్ లోపులో మీకు ఉన్న అప్పులన్నీ తీర్చబోతున్నాడు. ఇది నమ్మి ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించబోతున్నాడు. మొదటి వాగ్దానము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14వ వచనము. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు. ఇది నమ్మండి, ప్రతిరోజు చదవండి, ప్రార్థించండి. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యము చేయబోతున్నాడు. ఎందుకంటే మిమ్మల్ని దేవుడు తలగా ఉంచుతాడు కానీ తోకగా అస్సలు ఉంచదండి. దేవుడి మీద భారం వేసుకొని ప్రతిరోజు కూడా ఇది చదివి ప్రార్థించండి. దేవుడు మీ జీవితంలో గొప్ప నూతన కార్యములు, మహత్కార్యములు, అద్భుత కార్యములు చేయబోతున్నాడు. మిమ్మల్ని తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచడండి. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు దేవుడు అన్యాయం చేసే దేవుడు కాడు. మనల్ని ఇబ్బంది పెట్టే దేవుడు అసలే కాడండి. కానీ కొన్ని శోధనలు, కొన్ని బాధలు, ఇరుకు ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటిలన్నిటిలో నుంచి దేవుడు జయమునిస్తాడండి. ఇది నమ్మి ప్రార్థించండి. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యము చేయబోతున్నాడు. రెండవదిగా చూద్దాము. 2 కొరింథీయులు రాసిన పత్రిక 20వ అధ్యాయము 5వ వచనము. నీవు కన్నీళ్లు విడిచిత చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. నీవు ఈ 2025 సంవత్సరంలో, పోయిన సంవత్సరంలో ఎన్నో బాధలు, అసలు మనకి ఒంటిలో ఆరోగ్యం బాగోక చాలా ఇబ్బంది పడిపోయి, నీరసపడిపోయి, ఎన్నో బాధలతో, ఎన్నో వ్యాధులతో, కుటుంబంలో అనేక సమస్యలతో ఇబ్బంది పడి ఉండొచ్చు. మీ కుటుంబంలో నీ భార్య కానీ, నీ భర్త కానీ, నీ బిడ్డలు కానీ ఎవరైనా అనారోగ్యం పాలై ఉండవచ్చు. కానీ మీరు దిగులు పడవద్దు, భయపడవద్దు. దేవుడి మీద భారం వేసి మీరు ప్రార్థించండి. దేవుడు అంటున్నాడు, నీవు కన్నీళ్లు విడిచట నేను చూచి తిని, నీవు వేదనతో కన్నీటితో ప్రార్థిస్తున్నావు, నేను నీ కన్నీళ్లు చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని చెప్తున్నాడండి దేవుడు చూస్తూనే ఉండండి. నీ కన్నీళ్ళన్నీ కూడా ఒక బుడ్డిలో ఉంచబడి, దాచబడి ఉంచాడండి. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. నిన్ను నేను బాగు చేసేదను. ఈ 2026 సంవత్సరంలో దేవుడు ఇస్తున్న వాగ్దానం అండి ఇది నమ్మి ప్రార్థించండి. దేవుడు నీ జీవితంలో, దేవుడు నీ కన్నీళ్లు చూచి నిన్ను బాగు చేస్తానని సెలవిస్తున్నాడండి. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానని చెప్తున్నాడు. సో తప్పకుండా మీరు ప్రతిరోజు కూడా ప్రార్థించండి. ఇది నమ్మి నా జీవితంలో దేవుడు ఇది నెరవేరుస్తాడని మీరు విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థించండి. దేవుడు నిన్ను బాగు చేయబోతున్నాడు. ఇంకా మూడవదిగా చూద్దాము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించెదను. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించెదను. మనం ఎన్నో కుటుంబంలో అనేక సమస్యలతో, ఇబ్బందులతో ఉండవచ్చు. కానీ కుటుంబంలో మనకి అనేక సమస్యలు, కరువులో ఉండవచ్చు, ఏదైనా కూడా కావచ్చు. దేవుడు నిన్ను ఆశీర్వదించి గొప్ప జనముగా చేయబోతున్నాడు. కుటుంబంలో అనేక వివాదాలతో, అన్నదమ్ముల మధ్య యుద్ధము చేయవచ్చు, లేదంటే అక్క చెల్లెల వద్ద మాటలు లేక, వాళ్ళతో మీరు ఎంతో హింసించబడి అనేక వేదనలతో ఉండి ఉండొచ్చు. కానీ దేవుడు మిమ్మల్ని గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యము తప్పకుండా చేస్తాడండి. నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థించండి. దేవుడు ఈ వాగ్దానాన్ని కూడా పలికి ప్రతిరోజు ప్రార్థించండి. గొప్ప జనముగా చేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తున్నాడండి. ఈ వాగ్దాన్ని నమ్మి ప్రతిరోజు చదివి ప్రార్థించండి. దేవుడు మీ జీవితంలో, మీ కుటుంబాన్ని ఆస్వాదించబోతున్నాడు. ఇంకా 4వదిగా, నీ సరిహద్దులలో సమాధానము కలగచేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. నీ సరిహద్దుల్లో సమాధానం అంటే మన కుటుంబంలో అనేకమైన పోట్లాటలతో, అయితే మన కుటుంబంలో భార్యకు, భర్తకు వివాదాలు కావచ్చు, భార్యాభర్తల మధ్య వాళ్ళు దూరంగా ఉండవచ్చు, విడాకులు తీసుకుందామని
ఆలోచన కలిగి ఉండగా వారిద్దరి మధ్యలో సమాధానము దేవుడు కలగజేయబోతున్నాడు. అలానే అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, మరి కుమారుల మధ్య, కుమార్తెల మధ్య మీరు మాటలు లేవేమో, దేవుడు వాళ్ళు మీ కుటుంబాల్లో సమాధానం లేక ఇబ్బంది పడుతున్నారేమో, మీ అందరినీ దేవుడు కలపబోతున్నాడు. ఈ 2026 సంవత్సరం అంతా కూడా మీ కుటుంబం సంతోషంతో సమాధానముగా ఉంటుందని దేవుడు ఈ వాగ్దానాన్ని ఇస్తున్నాడండి. మీరు ఇది నమ్మి ప్రార్థించండి. దేవుడు మీ జీవితంలో సమాధానాన్ని మీ కుటుంబంలో ఇవ్వబోతున్నాడు. అలానే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తానని చెప్తున్నాడండి. అంటే మంచి గోధుమలు అంటే మన పొలంలో ఏదైనా మనం పంట వేసినా కూడా మనకి నూరంతలుగా మరి అరుగుదంతలుగా మరి ఆ పొలం అనేది మరి అది మంచి గోధుమలతో తృప్తిపరిచే ఆ ధాన్యాన్ని అయితే దేవుడు ఇవ్వబోతున్నాడండి. మీ కుటుంబం మరి సమాధానంతో మరి మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తాడని చెప్తున్నాడండి. ఇది వాగ్దానాన్ని పలికి విశ్వాసంతో ప్రార్థించండి. మరి మీ కుటుంబంలో సమాధానము అలానే మిమ్మల్ని తృప్తిపరుస్తానని చెప్తున్నాడు. ఇంకా 5వదిగా చూద్దాము. జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చెను. జనముల ఐశ్వర్యము అంటే మన ఈ 2026 సంవత్సరంలో దేవుడు నీ యొద్దకు ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నాడండి. మరి ఆకాశ వాక్యంలు ఇప్పి పట్టజాలనంత విస్తారముగా నీకు దీవించబోతున్నానని చెప్తున్నాడండి. ఆకాశ వాక్యంలు ఇప్పి పట్టజాలనంత విస్తారముగా దీవులు నీ కుటుంబంలో కుమ్మరిస్తానని, నేను దీవిస్తానని దేవుడు చెప్తున్నాడండి. ఐశ్వర్యం నీ యుద్ధకు వస్తుందని చెప్తున్నాడు. తప్పకుండా నీవు ఏదైతే నీ స్థలాలు కొనాలనుకున్నా, అమ్మాలనుకున్న దేవుడు వాటిలన్నిటిని కూడా అమ్మబోతున్నాడు. నువ్వు కొనే స్థలాలు కూడా మరి నువ్వు కొనబోతావని దేవుడు గొప్ప వాగ్దానం అయితే ఇస్తున్నాడండి. ఈ 2026 సంవత్సరంలో నీవు గొప్పవాడిగా ఐశ్వర్యము నీ కుటుంబాన్ని దేవుడు మరి దీవించబోతున్నాడు. ఇది నమ్మి ప్రతిరోజు కూడా విశ్వాసంతో ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. చిన్న పల్లవి అయితే పాడుకుందాం. ఆసయ్యా చిన్న ఆసయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆసయ్యా చిన్న ఆసయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని. ఆసయ్యా చిన్న ఆసయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆసయ్యా నిన్న ఆసయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నడవలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయ్యా. నడవలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడువాలని, నీతో ఉండాలని ఆసయ్యా ఓ యేసయ్యా. ఆసయ్యా చిన్న ఆసయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని. ప్రైజ్ ది లార్డ్ అండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి మీరు ప్రీవియస్ వీడియో చూసి మరి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.
మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి క్రిస్టియన్ మెసేజ్ అలానే సాంగ్స్ వస్తూ ఉంటాయండి. షార్ట్ మెసేజ్ కూడా వస్తూ ఉంటాయి. సో తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇంకా మనం దేవుణ్ణి ఎరిగి ఉన్నాము కానీ రక్షణ లేని వారు చాలామంది ఉన్నారండి. మన బంధువుల్లో, స్నేహితుల్లో, రక్త సంబంధికులు మరి చాలామంది అయితే ఉన్నారండి. మన కుటుంబంలో మనము పొందటమే రక్షణ కాదండి. మన కుటుంబంలో మన బంధువులు రక్షణ పొందాలి. మన ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో రక్త సంబంధికులు మరి వారందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకు కూడా మరి యూజ్ అవుతుంది. వాళ్ళు విని తప్పకుండా దేవుని మార్గంలో నడుస్తారని నేను అనుకుంటున్నాను. తప్పకుండా మీరు ఆ వీడియో అయితే షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమెన్.